చిత్తూరు జిల్లా మదనపల్లి నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ల గోల జనసేనకు ప్లస్ అయ్యేలా ఉంది. టీడీపీ జనసేనల మధ్య పొత్తు పడవడంతో మదనపల్లి సీటు మాదంటే మాదంటున్నారు స్థానిక నేతలు. ఈ పోరు రెండు పార్టీల అధినేతలకు తలనొప్పిగానే ఉంది. గత ఎన్నికల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14 సీట్లకు 13 వైసీపీనే గెలుచుకుంది. దీంతో ఈసారి ఎలాగైనా సొంత జిల్లాలో సత్తా చాటాలని చంద్రబాబు కసితో ఉన్నారు. ఇందులో భాగంగానే యాక్షన్ ప్లాన్ను సిద్ధం చేస్తున్నారు. మదనపల్లి నియోజకవర్గంలో మాత్రం ఇన్ఛార్జ్ ఏర్పాటు బాబుకు పెద్ద తలనొప్పిగా మారింది. ఈ సీటు కోసం పోటీ ఎక్కువ అవడంతో తర్వాత చూద్దాంలే అంటూ గత రివ్యూ సమావేశంలో చెప్పి సైలెంట్ అయ్యారు చంద్రబాబు. టీడీపీలో పార్టీ బలోపేతం కంటే టికెట్ కోసం ఖర్చీఫ్ ఎప్పుడెప్పుడు వేద్దామా అని కాచు కూర్చున్న వారి లిస్టు అధికంగా ఉంది. మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్, షాజహాన్ బాషా, నరేష్ కుమార్ రెడ్డి, బొడపాటి శ్రీనివాసులు, శ్రీరామ్ జయరామ్ నాయుడు ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు పెద్దదే అంటున్నారు తమ్ముళ్ళు. తాజాగా టీడీపీ నేత అమర్నాథ్ ఏకంగా ₹1 కోటి నియోజకవర్గంలోని ముస్లింలకు హజ్ యాత్ర కోసం విరాళంగా ఇచ్చి తాను టికెట్ రేసులో ఉన్నానని చెప్పకనే చెప్పారు. అయితే వీరందరి వెంట నడవడానికి టీడీపీ క్యాడర్ సైతం విముఖత వ్యక్తం చేస్తోంది. ఇన్ఛార్జిగా ఉన్న దొమ్మలపాటి గత 4 ఏళ్లుగా తమను అధికార పార్టీ కేసులతో వేధించినా పట్టించుకోకుండా ఉన్నారని క్యాడర్ అసంతృప్తితో ఉంది. ఇలాంటి సమయంలో జనసేన పార్టీతో పొత్తు కుదరడంతో సరికొత్త లెక్కలు జిల్లాలో వచ్చాయి. ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం మదనపల్లి సీటుపై ఫోకస్ పెట్టారు. జనసేన నుంచి గంగరపు రామ్దాస్ చౌదరి బరిలో ఉంటారని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. గత ఎన్నికల్లో ఆయన సతీమణి జనసేన నుండి పోటీ చేశారు. దాదాపు 16,000 ఓట్లు పార్టీకి వచ్చాయి. ఈసారి ఎలాగైనా తిరుపతి, చిత్తూరుతో పాటు బలిజలు ఎక్కువగా ఉండే మదనపల్లిలోనూ జనసేనకు సీటు ఇస్తే గెలుపు గ్యారంటీ అంటూ పవన్ వద్ద చెప్పుకొచ్చారు జన సైనికులు. ఇలా రెండు పార్టీల నేతలు బలంగా సీటు కోసం తమ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటు టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలు జనసేనకు సీటు ఇస్తేనే పార్టీలో గ్రూపు గోలా, సీటు గోలా తప్పుతుందన్న భావనను బహిరంగంగానే చెబుతున్నారని తెలిసింది.